ప్రధాని మోదీ గారు ఇటీవలే 5 దేశాలు సందర్శించడానికి కారణం మన దేశం నుండి యూపీఐ లాంటి డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కాపీ కొట్టి బ్రిక్స్ ఫ్రేమ్వర్క్, బయలాటరల్ ట్రేడ్, క్లైమేట్ యాక్షన్ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చర్చలు. ఈ 2 పర్యటనలతో భారతదేశం ఒక గ్లోబల్ పవర్గా ఎదగబోతుందా? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ప్రపంచంలో మొదటిసారి మన దేశం నుండి యూపీఐ లాంటి డిజిటల్ పేమెంట్ సిస్టమ్ నేరుగా మరో దేశంలో అమలైందని మీకు తెలుసా? ఇది ఎక్కడో కాదు, ఆఫ్రికాలో ఉన్న నమీబియాలో. ఇదొక్కటే కాదు, మోదీ గారి 5 దేశాల పర్యటనలో మన దేశం ఎన్నో చారిత్రక విజయాలను సాధించింది. ప్రధాని మోదీ గారు ఇటీవలే ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా ఇలా 5 దేశాలు సందర్శించారు. ఈ పర్యటన లక్ష్యం భారత్ గ్లోబల్ సౌత్ పాలసీని బలోపేతం చేయడం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో భాగస్వామ్యులను పెంచడం, అలాగే టెక్నాలజీ, హెల్త్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ మినరల్స్తో సహకారం పెంచడం. ఘానాలో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎనర్జీ రంగాల్లో సహకారం పెంచడానికి కీలక చర్చలు జరిగాయి. భారత్కు క్రిటికల్ మినరల్స్ సమీకరణలో భాగస్వామ్యం పెరిగే అవకాశం ఏర్పడింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఇండో కరేబియన్ డయాస్పోరా సంబంధాలను బలోపేతం చేయడం, కల్చరల్ ఎక్స్చేంజ్ మరియు డిజిటల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకారం పెరిగాయి. అర్జెంటీనాలో లిథియం వంటి క్రిటికల్ మినరల్స్ కోసం సహకారం పెంచుతూ ఎనర్జీ ట్రాన్స్మిషన్లో భాగస్వామిగా భారత్ నిలబడింది. అగ్రికల్చర్, టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్లో భాగస్వామ్యం చర్చించారు. బ్రెజిల్లో బ్రిక్స్ ఫ్రేమ్వర్క్ ద్వారా సహకారం, బయలాటరల్ ట్రేడ్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ యాక్షన్ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చర్చలు జరిగాయి. నమీబియాలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, హెల్త్ అండ్ మెడిసిన్ రంగంలో సహకారం మరియు ఈ ఏడాది చివర యూపీఐ లాంటి డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించడం ఒక చారిత్రక ముందడుగు. నమీబియా కొలేషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే CDRI మరియు గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్లో చేరనుంది. ఇలా 5 దేశాల్లోనూ క్రిటికల్ మినరల్స్ యాక్సెస్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ టెక్నాలజీ, డిప్లొమాటిక్ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ద్వారా భారత్ను తన గ్లోబల్ సౌత్ పాలసీని బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇది కేవలం సంబంధాలను బలోపేతం చేయడంలో మాత్రమే కాక మన దేశం యొక్క గ్లోబల్ పొజిషన్ను మరింత బలపరుస్తుంది. గతంలో ఆపరేషన్ సింధూర్ విజయానంతరం మోదీ గారు గ్రీస్ సహా పలు దేశాల పర్యటనల ద్వారా భారత్ తన శక్తిని ప్రపంచానికి చూపించినట్లుగానే ఈ 5 నేషన్ పర్యటన భారత్ యొక్క గ్లోబల్ సావరెనిటీ, డిప్లొమాటిక్ సెంట్రలిటీని, ఎకనామిక్ భాగస్వామ్యాలను గ్లోబల్గా పెంచుతుంది. కన్క్లూజన్ ఏంటంటే, ఈ 2 పర్యటనలతో భారతదేశం ఒక రెస్పాన్సిబుల్ గ్లోబల్ పవర్గా, డెవలపింగ్ నేషన్స్కి విశ్వ గురువుగా భారత్ నిలవబోతుంది. ఇది మన యువతకి, పరిశ్రమలకు మరియు గ్లోబల్ మార్కెట్లో భారత్కు మరింత ప్రాధాన్యతను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇది భారత్ను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దే మార్గంలో ఒక బలమైన ముందడుగని అనుకోవచ్చు. మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. భారత్ మాతాకి జై.